హలో అండి. గుడ్ మార్నింగ్. సో, చాలామంది మెంటాలిటీ ఎలా ఉందంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎవరికి వాళ్ళే నాకు నేనే తెలివిగలవాని, నాకు నేనే ఉత్తమ పురుషుని, నాకే ఈ ప్రపంచం మొత్తం తెలుసు అన్నట్టు విర్రవీగుతూ ఉంటారు. సో, నేను చెప్పేది ఫైనల్‌గా మనిషి ఎదుటి మనిషిని ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తూ ఉండే ఆ పని ఆ మధ్యలోనే ఆపేస్తాడు, వేస్ట్ అని అంటారు. ఒక మనిషి ఏదైనా సక్సెస్ రూట్‌లో వెళ్తున్నాడు అంటే, వాడు ఏదో చేస్తున్నాడంట వేస్ట్ అని అంటారు. ఆ మనిషి ఏం చేస్తున్నాడు అనేది కనిపెట్టరు. సో, దాన్ని కనుక్కోరు. సో, దాని గురించి తెలుసుకోరు. వేలెత్తి చూపించి ఎప్పుడు పొడవడమే ఈ మనిషికున్న అలవాటు. సో, ఇలా చూస్తే వ్యవసాయమే చాలామంది అలాగే ఉన్నారు. నేను చెప్పేదేంటంటే ఫైనల్‌గా మనము తెలివి పరులము, తెలివి గలవాళ్ళము, ఉత్తమ పురుషులము, మనకు మనమే అని పెద్దగా మనకు మనమే మన ఆలోచనతో మనకు మనమే ఉత్తమ పురుషులమని బిడిదిచ్చుకుంటూ ఇతరుల ముందు మనం జీరో అవుతున్నాం. సో, మనం చేయాల్సిన పనేందంటే ఏ వ్యక్తిని ఎప్పుడైనా సరే మనము తక్కువ చూపుతో చూడొద్దు. తక్కువ అవహేళన చేసి మాట్లాడకూడదు. ఇతరుల పర్సనల్‌ని ఎప్పుడైనా సరే మనం నెగెటివ్‌గా అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే ఏ మనిషి ఏ సిచ్యువేషన్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి స్థాయికి ఎదుగుతాడో చెప్పలేం. సో, అలా ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు. ఎంతో దరిద్రమైన జీవితాలు జీవిస్తూ కూడంగా ఈరోజు గోల్డ్ మెడల్ సాధిస్తూ ఎంతోమంది రికార్డులు సృష్టించుకొని ఉన్నారు. సో, నేను చెప్పేదేంటంటే ఫైనల్‌గా ఏ మనము ప్రతి మనిషిని మనం ప్రేమించే తత్వం నేర్చుకోవాలి. ఆ మనిషి ఏ పని చేస్తున్నా కూడంగా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ మనిషి ఎలాంటి విషయాలు మనకు చెప్పినా కూడంగా అది నిజం అబద్ధం ఏందని తెలుసుకునే ప్రయత్నాలు చెప్పాలి. కానీ ఆ మనిషి వేస్టు, ఆ మనిషికి ఏం తెలియదు, ఆ మనిషి ఏదో చేస్తున్నాడంట ఇలా మాట్లాడకూడదు. ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఏ మనిషి ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలీదు. సో, మనకు మనమే తెలివిపరులమని చెప్పి ఇతరులందరిని అట్లా కించపరిచి మాట్లాడడం చాలా పొరపాటు. సో, చాలామంది అలాగే చేస్తుంటారు. ఈ విషయం మార్చుకోవాలి. ఈ ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి అయితే ఇతరులను వేలెత్తి చూపిస్తూ ఉంటాడో లాస్ట్‌కొస్తే అదే వ్యక్తి జీవితంలో జీరోగా మిగిలిపోతాడు.